ప్రకాశం జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై తొందరలో అరెస్టులు ఉంటాయని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పేదలు ప్రభుత్వ భూములను అక్రమంగా దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. వసతి దీవెన పేరుతో విద్యార్థులకు గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలను తమ ప్రభుత్వం తీర్చే పనిలో పడిందని మంత్రి చెప్పారు. ఇప్పటికైనా జగన్ నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. వసతి దీవెన పేరు పెట్టి బడ్జెట్లో పెట్టిన దానికన్నా 5 ఏళ్లలో ఏనాడన్నా 50% మించి ఇచ్చారా? నీ బకాయిల్ని మేము తీర్చే ప్రయత్నం పనిలో ఉన్నాం. ఈరోజు నువ్వు రోడ్డు ఎక్కినంత మాత్రం కాదు, నీ టైంలో చాలామంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే ఆగిపోయారు. ఎవరైనా పిల్లల్ని పరీక్షలకు ఇబ్బంది పెడితే ఆ కాలేజీ మీద చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇచ్చారు. మేము పిల్లల పక్షాన విద్యా వ్యవస్థ పక్షాన మేము ఉన్నాం. మీ మోసపు మాటలు ప్రజలు నమ్మరనే విషయాన్ని గుర్తించుకోవాలి. రెవెన్యూలో రకరకాల కుంభకోణాలు మన దగ్గర కూడా తొందరలోనే కొన్ని అరెస్టులు చేయబోతున్నాం. ఇవి ఎంత దారుణంగా ఉన్నాయో, తాతల నుంచి సంపాదించిన ఆస్తులు, కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని దారుణాతి దారుణంగా 22 ఏళ్ళు అనుకోవడం, ఫ్రీ హోల్డ్ చేసే వంట చేయటం, ఒకే వ్యక్తులే పేరు నాది, ఆధార్ వేరే వాళ్ళది.